జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం శ్రీమన్నారాయణీయం చెప్పుకుంటున్నాము. నారాయణీయంలో నారాయణ భట్టతిరి ఆయనకి కొద్దిగా అనారోగ్యం వచ్చిన తర్వాత గురువాయూరు రావటము, ఆ గురువాయూపురాధీశుని చూసి ఆనందంతో ఆయన వర్ణన చేస్తున్నారు. ఆ వర్ణనలో భాగంగానే మనం ఇప్పుడు 6వ శ్లోకాన్ని చదువుకుంటున్నాం. ముందుగా భగవంతుని ప్రార్థన చేసుకుందాం. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. జై విఘ్నేశ్వర. సకల గురుదేవతలకి ప్రణామం చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడదాం. కింద సంచికలో కూడా మనం ఆయన ఆనందంతో పరవశం చెందుతూ ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా వర్ణిస్తున్నారో విన్నాం. ఇప్పుడు ఇంకా ఆయన గురించి ఏమని చెప్తున్నారో విందాం. తత్తే ప్రత్యగ్ర ధార ధర లలిత కళాయావళి కేలికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిస్సంకలీలా నిలయనమృత స్యంద సందోహమంతః సించ సంచింతకానాం వపురన కలయే మారుతగారనాథ. మారుతగారనాథ, ఓ గురువాయూపురీశా. మారుతగారనాథ అంటే సర్వవ్యాపి. మారుతం అంటే వాయువు. ఆయన నిలయంగా ఉన్నవాడా, అందువల్ల ఆయన సర్వవ్యాపి. ఓ సర్వవ్యాపైనటువంటి ఓ గురువాయూపురాధీశ అంటూ ఆ నారాయణ భట్టతిరి ప్రార్థన చేసుకుంటూ ఏమన్నారో తెలుసా? తత్తే తత్తే నీ యొక్క రూపము, ఏ రూపాన్నైతే నేను నాతోటి సకల జనము చూసి ఆనందపడుతున్నారో అటువంటి ఆ నీ రూపము తత్ ప్రత్యగ్ర ప్రతి అగ్ర ధార ధర లలిత. అది ఎలా ఉందో చూడండి. ఆయన మనస్సు ఎంత ఆనందపడుతూ చెబుతున్నారో. తొలకరి జల్లు పడుతున్నప్పుడు అంటే వేసవికాలం వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వర్షం కురుస్తున్నప్పుడు మేఘాలు మెరుపులతోటి మెరుస్తూ ఉంటాయి. అలాగా మెరిసిపోతున్నటువంటి మేఘాలతోటి జలధారలతోటి అంటే ముత్యాల వరుస కిందకి పడుతోందా అన్నంతగా మెలమెల ఆ మెరుపుల్లో ఆ జలధార చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఎంత రమణీయంగా ఉంటుందో అంత రమణీయంగా. ప్రత్యగ్ర ధార ధర, వాళ్ళ జలధారల్లో ఆ మేఘ సమూహంలో నీవు మహాద్భుతంగా మెరిసిపోతున్నావయ్యా. నీవే ఆ మేఘల్లా ఉన్నావయ్యా. అంతేనా? కలయ అవలి కేలికారం, నీలి కమలాల మాదిరిగా ఉన్నాడట. ఇక్కడ కవి హృదయంగా చెప్పుకోవాలంటే కమలాలలో నీలి కమలాలు కూడా ఉంటాయి. ఆ నీలి కమలాల యొక్క ఆ సౌందర్యంతో ఈయన నీలమేఘశ్యాముడిగా కనిపిస్తున్నాడా, లేకపోతే ఈయన నీలమేఘశ్యాముడయ్యి తెల్లని కలువలన్నీ కూడా నీలంగా కనిపిస్తున్నాయా? ఈ రెండు కాకపోతే చక్కటి నీలి మబ్బు వల్ల ఈ రెండు కూడా నీలంగా ప్రకాశిస్తున్నాయా? ఏదైనా కానీ అద్భుతంగా ఉందయ్యా నీ రూపం మాత్రం. మహాద్భుతంగా ఉంది. నీలి సముద్రంలాగా మహదానందంగా మనసుకి ప్రశాంతంగా ఉందయ్యా. ప్రశాంతమైనటువంటి రూపంతో ఉన్నాం. అందమైనటువంటి నీలమైనటువంటి కమలాలన్నీ
గుంపుగా నీకోసం ఉన్నాయా? మేనంతా ఉన్నాయా? అవి ఆనందంతో నిన్ను ఆస్వాదిస్తున్నాయా? అన్నంత అందంగా కనిపిస్తున్నావయ్యా. లావణ్యైకసారం, అద్భుతమైన రూపం, అతి సుకుమారమైనటువంటి రూపం అండి. ఆ కలువ పువ్వులతోటైనా అతి సుకుమారమైనటువంటి రూపంలా కనిపిస్తున్నారట. నాకు కంటికి నీలమేఘ శ్యామ, ఓ నీలమేఘ సుందర, ఓ నీలమేఘ శరీరా. దేనివల్ల నీలం వచ్చిందో తెలియట్లేదయ్యా నాకు. అంతేనా? సుకృతి జన దృశ్యాం, సుకృతి జన దృశ్యాం. సుకృతి అంటే పుణ్యవంతమైనటువంటి జన్మ పొందినటువంటి వారు, అంటే కర్మల ద్వారా, మంచి మంచి కర్మల ద్వారా మంచి జన్మని పొందినటువంటి వారు. వారు ఎప్పుడు అంటే సత్సంగంతో ఉండటము, సత్వ స్వభావంతో ఉండటము, నిరంతరము కూడా ఆ భగవానుడికి శరణాగతి చెచ్చి ఉండటము, అలాంటి మనసుతో ఉన్నటువంటి అలాంటి జనావళి దృశ్యం. వాళ్ళ యొక్క దృష్టిలో నా కంటికి నీవు ఇలా కనిపిస్తున్నావా? సత్పురుషుల దృష్టిలో నీవెలా ఉన్నావో తెలుసా? పూర్ణ పుణ్యావతారం. అసలు పుణ్యానికి ఒక అవతారం వచ్చేసిందా? ఒక పుణ్యం అనేటువంటి ఒక రాసి ఉంటే దానికి ఒక ఆకారం వచ్చిందంటే అది నీవేనయ్యా. పూర్ణ పుణ్యావతారం. మళ్ళీ అరకొర కాదు, పూర్ణమైనటువంటి పుణ్యమైనటువంటి అవతారమే రూపంగా కలిగినటువంటి వాడా. నీ అందమైన రూపాన్ని నేను ఏమని ప్రశంసించగలనయ్యా? ఓ గురువాయూపురాధీశ, పూర్ణ పుణ్యావతారం. అది కూడా ఎంత బాగుందో తెలుసా? లక్ష్మీ నిశంక లీలా నిలయ నమః. లక్ష్మీ నిశంక లీలా. ఆ లక్ష్మీదేవి స్వేచ్ఛగా సంచరించేటటువంటి ఆ నిలయంలో ఉన్నావయ్యా. అంటే లక్ష్మీ నిలయుడివయ్యా. నిజంగా ఇందులో సందేహం కూడా లేదు. ఆమె హాయిగా ఆవిడ లీలని జరుపుకోవడానికి ఎంతో స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆ లక్ష్మీ నిలయంలో ఉన్నటువంటి వాడా, లక్ష్మీదేవిని నీ హృదయంలో ఉన్నటువంటి వాడా. ఆ లక్ష్మీదేవి కలిపి నీవు ఎంత అందంగా కనిపిస్తున్నావయ్యా. పక్కని కమలాలు చూస్తే నీలంగా మెరిసిపోతున్నాయి. పైనుంచి మేఘధార జలధారల్లో నీవు చక్కగా మెరుస్తున్నావు. లక్ష్మీదేవితో కడకల్లాడిపోతున్నావు. అసలు నిన్ను నా కంటితో నేను చూస్తున్నా కూడా పంటితో ఏమని నిన్ను ప్రార్థన చేయాలో కూడా నాకు మనసుకి స్ఫురించట్లేదయ్యా. కేవలము బుద్ధికి మాత్రమే తోచే పరిస్థితి తెచ్చిపెడుతున్నావు కదా మహానుభావ. లక్ష్మీ నిశంకలీలా నిలయమన అమృతస్య సందోహమంతగా. ఇదంతా కూడా ఎలా ఉందో తెలుసా? ఇవన్నీ చూస్తుంటే అమృత వృష్టి, అమృతం వర్షిస్తోందా అనిపిస్తోంది. భక్తులపై నీ కృప ఎంత అద్భుతమయ్యా. నీవు ఏమి ఉంచుకోవు, ఎందుకంటే నిశ్శేషుడివి, నిష్కలంకుడివి, అన్నీ మాకే ఇస్తూ ఉంటావు. నిష్కాముడివి, నిర్మలుడివి, అక్షయుడివి. ఆ కారణంగా అన్నీ మాకే ఇస్తున్నావు చూడు. మాకు ఎలా కనిపిస్తున్నావు చూడు. అమృత చంద సందోహమంతగా. ఆ నీ రూపం ఎలా ఉందంటే ఆ నీ రూపం అమృత వృష్టి కురిపిస్తోందా అన్నట్టుగా ఉంది. కురిపించటం ఏంటయ్యా? నీ దయ మాపై అమృత వృష్టిలానే ఉంది. లక్ష్మీ నిశంకలీలా నిలయమనమృత చంద సందోహమంత. సందేహమే లేదు ఈ విషయంలో. అమృతధారలు, అమృత వృష్టి మా పైన కురిపిస్తున్నావయ్యా. నీ కరుణారసం అనేటువంటి అమృతాన్ని మాపై కురిపిస్తున్నావు. సించిత్ సంచింతకానాం, సించిత్ సంచింతకానాం. నీ గురించే, నీ ధ్యానంలో ఉండి నీ స్మరణ చేసుకుంటూ ఉన్న వారి గురించి ఆలోచిస్తే
ఎలాంటి రూపాన్ని వాళ్ళు ఊహించుకుంటున్నారో వపుహు అనుకలయే ఆ రూపాన్ని నేను నా మనసులో ప్రతిష్ఠింపజేసుకుంటాను. చింతాపురన్న కలయే మారుదగరనాద. నిరంతరము కూడా ఏ రూపాన్ని నీ మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ సత్పురుషులందరూ ఉంటున్నారో అలాంటి రూపాన్ని నేను నా మనసులో ప్రతిష్ఠ చేసుకుంటాను. అప్పుడే తలకరి వర్షంలో వచ్చేటువంటి జలధారలు, ఆ మెరుపులు, ఆ మేఘాలతోటి అద్భుతంగా కనిపిస్తున్నటువంటి నిన్ను నా మనసులో నింపుకుంటాను. స్వేచ్ఛగా విహంగంలా తిరుగుతున్నటువంటి లక్ష్మీదేవి యొక్క నిలయమైనటువంటి నిన్ను, నీ హృదయాన్ని నా మనసులో నిలుపుకుంటానయ్యా. అందరూ కూడా సుకృత జన, అదృష్టవంతులు, పుణ్య సుకృతంతో పుణ్యాత్ములైనటువంటి పుణ్యచరిత కలిగినటువంటి వాళ్ళు, పుణ్య జీవనం చేసినటువంటి వారందరూ కూడా నిన్ను ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగా నేను కూడా చూసేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేయవయ్యా అంటూ ఆ గురువాయూపురాధీశుడిని మనస్ఫూర్తిగా శ్రీ నారాయణ భట్టతిరి చక్కగా ప్రార్థన చేశారండి. పదే పదే ప్రార్థన చేస్తున్నారు. భక్తుల మనస్సుకి భగవంతుడు అనేక రూపాలుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. వారు ఆనందం పట్టలేరండి. మన చంటి పిల్లాడిని అనేక రకాలుగా దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం, లాలన చేస్తూ ఉంటాం. అలాగే మనకి ప్రియమైన వాళ్ళైతే పరిపరి విధాలుగా వాళ్ళ రూపాన్ని చూసుకుంటూ లక్ష్మీదేవిలా ఉన్నావు, పార్వతీదేవిలా ఉన్నావు, విష్ణుమూర్తిలా ఉన్నావు అని ఏ విధంగా ఊహిస్తూ ఆనందపడతామో ఆ విధంగా భక్తి పార్వశ్యంలో నారాయణ భట్టతిరి ఆ సమ్మోహనుణ్ణి ప్రార్థన చేస్తున్నాడండి. మనందరం కూడా ఆ దేవదేవుణ్ణి చక్కగా అలా ప్రార్థన చేసుకుంటూ ఆయనని శరణాగతి పొందుదాం. నిత్యాన్నదాత్రే చ మహీసురేభ్యః నిత్యం వివర్ణైసి నిశిపూజితాయ మాత్రా చ పిత్రా చ తతోద్ధరేణ సంపూజితాయాస్తు నమో నమస్తే. నారాయణ 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 నారాయణ. ఆ హరినామ స్మరణ చేసుకుంటూ మరొక శ్లోకంలోకి వచ్చే సంచికలు అడుగు పెడదాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.